సాల్వెన్సీ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ చూద్దాం ఓకే ఈ వీడియోలో. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చింది, క్యాల్కులేట్ డెబ్ట్ ఈక్విటీ రేషియో అండ్ కరెంట్ రేషియో ఇచ్చింది మనకి. ఒక డెబిచర్స్ లాంగ్ టర్మ్ లోన్స్, జనరల్ రిజర్వ్స్ 40,000, క్రెడిటర్ 66,000, బిల్స్ పేయబుల్ 40,000 అంట, షేర్స్ క్యాపిటల్ 1,20,000, బ్యాంక్ బ్యాలెన్స్ 30,000, డెబిచర్స్ 20,000 ఇచ్చాడు. సో మనం ఏదైతే ఫైండ్ చేయాలో డెబిట్ ఈక్విటీ రేషియో ఆల్రెడీ ఫార్ములా నేను ఇక్కడ రాసినా. మనకి లాంగ్ టర్మ్ డెబిట్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్ వేసేస్తే మనకి డెబిట్ ఈక్విటీ రేషియో అనేది వచ్చేస్తుంది. ఓకే, అది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ నేను క్వశ్చన్ నెంబర్ పెడుతున్నా. ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ ఇలా మనకి ఏం కావాలి, డెబిట్ ఈక్విటీ రేషియో కావాలి కదా. డెబిట్ ఈక్విటీ రేషియోలో ఫస్ట్ లాంగ్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ డెప్ట్ ఏమేమి ఇక్కడ మనం లాంగ్ టర్మ్ డెప్ట్, లాంగ్ టర్మ్ లోన్స్ ఉన్నాయి, ఇలా ఇక్కడ ఉన్నాయి చూడు. లాంగ్ టర్మ్ లోన్స్ ఉంది, దాంతోపాటు డెబిచర్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ లాంగ్ టర్మ్ డెప్ట్ కిందకి వచ్చేస్తుంది. సో అవి రెండింటిని సమ్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ లోన్స్ ప్లస్ డెబిటర్స్. లాంగ్ టర్మ్ లోన్స్ ఎంత 70,000 ఉంది, ప్లస్ డెబిచర్స్ కూడా లాంగ్ టర్మ్ లోన్స్ ఉన్నాయి 1,40,000 ఉంది, ప్లస్ ఇది మన డెబిచర్స్ 70,000 ఉంది. ఈక్వల్స్ టు ఎంత 2,10,000 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి షేర్ హోల్డర్ ఫండ్స్ కావాలి. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏంటి, జనరల్ రిజర్వ్స్ అదొకటి వస్తుంది, ఇంకోటి ఏది గెస్ జనరల్ రిజర్వ్ ఒకటి వస్తుంది, ఇంకోటి షేర్ క్యాపిటల్. ఏదైతే షేర్ క్యాపిటల్ ఉంటుందో అది కూడా షేర్ హోల్డర్ ఫండ్స్ కిందకి వస్తుంది, ప్లస్ షేర్ క్యాపిటల్. ఇవన్నీ షేర్ హోల్డర్ ఫండ్స్ కదా, క్యాపిటల్. ఓకే, షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే జనరల్ రిజర్వ్ ఉన్నాయి, మరి షేర్ క్యాపిటల్ ఇవి రెండు వాడి కిందకి వస్తాయి. జనరల్ రిజర్వ్స్ ఎంత 40,000, ప్లస్ షేర్ క్యాపిటల్ ఎంత 1,20,000. ఎంత అవుతుంది 1,60,000 అవుతుంది. అంతేనా. ఇప్పుడు ఈ రెండింటి సమ్ ఏం అడిగినాడు, డెబిట్ ఈక్విటీ రేషియో అడిగిన కదా. సో ఫార్ములా ప్రకారం లాంగ్ టర్మ్ డెప్ట్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్ కదా. లాంగ్ టర్మ్ డెంట్ ఎంత, డెబిట్ 2,10,000 బై షేర్ హోల్డర్ ఫండ్స్ ఎంత 1,60,000. సో ఇది అన్నింటినీ 21/16 ఎంత వస్తుంది మనకి 1.31 వస్తుంది. ఓకే, ఇట్లా అనమాట. సో వాడు అడిగిన క్వశ్చన్లో డెబ్ట్ ఈక్విటీ రేషియో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డెబ్ట్ ఈక్విటీ రేషియో క్యాలిక్యులేటెడ్. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. కరెంట్ రేషియో చూద్దాం. కరెంట్ రేషియో ఫార్ములా ఏంటిది, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఓకే, ఇప్పుడు మన కరెంట్ అసెట్స్ ఏంటి, వెళ్ళాం ఇక్కడ రాస్తా. క్యాల్కులేట్ కరెంట్ అసెట్స్కి ఏమొస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ 30,000 ఉంది అన్నది ఉన్న అసెంటే కదా. ఓకే, అదొకటి. ఇంకేముంది, డెబిచర్స్ అంతే కదా. డెబిచర్స్ ఉంటుంది, లోన్స్ అనేది అసెట్ కిందకి రాదు. సో డెబిచర్స్ అనేది అసెట్ కిందకి వస్తుంది కాబట్టి 30,000 ప్లస్ 70,000 చేస్తున్నాం. ఈక్వల్స్ టు ఎంత 1,00,000. తర్వాత కరెంట్ అసెట్స్ అయిపోయినాయి. కరెంటు లయబిలిటీస్, అప్పులు. కరెంట్ లయబిలిటీస్ ఎంత, ఇప్పుడు క్రెడిటర్స్ అనేది ఇట్స్ లయబిలిటీ 66,000 ప్లస్ ఇంకేమున్నాయి లయబిలిటీస్, బిల్స్ పేయబుల్స్. నేను బిల్స్ పే చేయాలి, వేసిన లయబిలిటీ నాకు. సో బిల్స్ పేయబుల్ 14,000 ఎంత నాకు 80,000 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో పెడితే కరెంట్ అసెట్స్ బై కరెంట్ అంటే 1,00,000 బై 80,000
4 this 4 10/8 1.25 వస్తుంది. సో ఇది మన ఐడియల్ రేషియో ఉంటుంది కదా, కరెంట్ అసెట్స్కి ఐడియల్ రేషియో 2:1. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ రేషియోలో వచ్చింది 1.25:1 రేషియోలో వచ్చింది. అంటే యాక్చువల్లీ ఐడియల్ రేషియో ఏమి ఉండాలి, డబుల్ ఉండాలి. సో ఏదైతే కరెంట్ లయబిలిటీ కరెంట్ అసెట్స్ డబుల్ ఉండాలి. సో ఇక్కడ డబుల్ కూడా లేదు. సో ఇక్కడ ఏంటి ఎన్స్ నాట్ సాటిస్ఫైడ్, కరెక్ట్ లేదని, కరెంట్ రేషియోస్ అనేది నాట్ సాటిస్ఫైడ్ అండ్ కరెక్ట్ లేదని అర్థం. ఎందుకంటే ఐడియల్ రేషియో ఫర్ కరెంట్ రేషియో ఇస్ 2.2:1 ఉండాలి. కానీ ఇక్కడ మనకు డబుల్ కూడా లేదు, దగ్గర 1.25 ఉంది. సో ఇట్స్ అన్ ఐడియల్గా లేదు, ఇట్స్ నాట్ సాటిస్ఫై కరెంట్ రేషియో అని రాసేయాలి. అంతే, అర్థమైందా? ఏం లేదు, వాడు క్వశ్చన్ ఇచ్చిండు మనకి. ఆ క్వశ్చన్లో డెబిట్ ఈక్విటీ రేషియో అడిగింది. డెబిట్ ఈక్విటీ రేషియో ఫార్ములా లాంగ్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ డెబిట్ బై షేర్ హోల్డర్ ఫండ్స్. లాంగ్ టర్మ్ డెబిట్లో నేను ఏమేమి వస్తాయి మనకి, లాంగ్ టర్మ్ లోన్స్ వస్తాయి, డెబిటర్స్ అంటే ఆ రెండు సమ్ చేస్తే నాకు లాంగ్ టర్మ్ లోన్స్. అట్లా షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏదైతే జనరల్ రిజర్వ్స్ షేర్ హోల్డర్ ఫండ్స్ కిందకి వెళ్తుంది, షేర్ క్యాపిటల్ కూడా షేర్ హోల్డర్ ఫండ్. ఆ రెండు సమ్ చేసిన తర్వాత రెండు డివైడ్ చేస్తే నాకు డెబిట్ ఈక్విటీ రేషియో వచ్చేసేది. అట్లనే కరెంట్ రేషియో కరెంట్ అసెట్స్, మన దగ్గర ఉన్న అసెట్స్ ఏంటి, బ్యాంక్ బ్యాలెన్స్, నా బ్యాంక్లో ఉన్నది ఇస్ అన్ అసెట్ అండ్ డెబిటర్స్ కూడా ఒక అసెట్. ఆ రెండింటి కలిపి 2 లక్షల రూపాయలు అయింది. దాంతోపాటు కరెంట్ లైబిలిటీస్, నా దగ్గర ఉన్న ఇప్పుడు అప్పుడు లైబిలిటీస్ ఏంటి, నేను బిల్స్ కట్టాలి, 14,000 వరకు బిల్స్ కట్టాలి, క్రెడిట్ కార్డ్స్కి 66,000 వరకు ఇవ్వాలి. ఆ రెండు కలిపి 80,000. ఆ రెండు సమ్ డివైడ్ చేస్తే నాకు 1.25 కరెంట్ రేషియో వచ్చింది. ఓకే, సో దాని కరెంట్ రేషియో ఒక ఐడియల్ రేషియో 2:1. మనకి ఇప్పుడు చూస్తే 1.25:1 ఉంది. సో ఐడియల్ రేషియోలో లేదు. సో కరెంట్ రేషియో అనేది నాట్ సాటిస్ఫైడ్, కరెక్ట్ లేదని వేస్తే అయిపోయి. సో ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ అట్లా సాల్వ్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేద్దాం. అనిపిస్తుంది. ఇది మన సెకండ్ క్వశ్చన్. ఏమంటున్నావు, క్యాల్కులేట్ ద సాల్వెన్సీ రేషియో, ఫిక్స్డ్ అసెట్ రేషియో, ప్రొప్రైటరీ రేషియో. ఓకే, ఫస్ట్ సాల్వెన్సీ రేషియో క్యాల్కులేట్ చేద్దాం. సాల్వెన్సీ రేషియో వాడు ఆల్రెడీ నేను ఇక్కడ ఫార్ములా రాసిన ఆల్రెడీ. టోటల్ లయబిలిటీస్ టు అవుట్సైడర్స్, టోటల్ లయబిలిటీస్ టు అవుట్సైడర్స్ ఏవేవి. సో ఇది మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇటు 60,000 ఇంటూ 6,000. ఓకేనా, ఇప్పుడు లయబిలిటీస్ అవుట్ సైడర్స్కి ఏమేమి ఇస్తున్నాం మనం, ఇక్కడ చూడండి 16,000. టోటల్ లయబిలిటీస్ మనం ఏమేమి లయబిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు మనం 8% లోన్ ఇవ్వాలి, 8% లోన్ కట్టాలి ఆన్ మౌంటేజ్ ఎంత 16,000. సో ఇది ఒక లయబిలిటీ మనకి. ఓకే, ఇంకో లయబిలిటీ ఏది, క్రెడిటర్స్, ఇట్స్ అన్ లయబిలిటీ 8,000. ఇంకా గిజేని ఇది అయిపోయినాయి. ఇంకో లయబిలిటీ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అయింది ఎంత 6,000 వరకు. ఇవి మన లయబిలిటీస్. ఓకే, సో టోటల్ లయబిలిటీస్ టు అవుట్ సైడర్స్ ఎంత, బయట వాళ్ళకి ఇవి 3 వచ్చాయి, బయట వాళ్ళు కాబట్టి ఇవి 3 వచ్చినాయి. సో ఇది అన్నిటి సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఓకే 30,000 వరకు వస్తుంది. ఓకే, దాంతోపాటు ఇప్పుడు టోటల్ అసెట్స్, మన దగ్గర ఉన్న టోటల్ అసెట్స్ ఎంత 60,000. రైట్, టోటల్ అసెట్స్ 60,000 కాబట్టి ఫార్ములా పెడితే 30,000 బై టోటల్ అసెట్స్ 60,000 ఉన్నాయి మన దగ్గర, చేస్తే 1/2 అంటే 0.5% అట్లా అనమాట. సాల్వెన్సీ రేషియో వచ్చేసింది. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్ రేషియో చూద్దాం. ఫిక్స్డ్ అసెట్స్ రేషియో, ఫిక్స్డ్ అసెట్ రేషియో చూద్దాం. ఇట్స్ ఎ ఫార్ములా ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫిక్స్డ్ అసెట్స్ ఆల్రెడీ ఇచ్చింది 28,000 అండి క్వశ్చన్లోనే ఉన్నాయి ఫిక్స్డ్ అసెట్స్. సో మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈక్వల్స్ టు 20,000. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఓకేనా, అదొక క్యాపిటల్ ఎంప్లాయిడ్ కిందకి వస్తుంది. ప్లస్ ఇంకేంది క్యాపిటల్ రిజర్వ్స్, ఈ రెండు ఈక్విటీ షేర్ క్యాపిటల్, క్యాపిటల్ రిజర్వ్స్, ఈ రెండు క్యాపిటల్ ఎంప్లాయిడ్ కిందకి వస్తుంది. సరేనా,
10,000 ఎంత 30,000. ఇది మన క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ అని ఫార్ములా ప్రకారం ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే, ఇది మన ఫార్ములా. సో ఫిక్స్డ్ అసెట్స్ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చింది కాబట్టి 28,000 బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ 30,000. సో ఇదేంటి 28/30 ఎంత వస్తుంది మనకి 0.93% వస్తుంది. సో ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట ఫిక్స్డ్ అసెట్ రేషియో. ఓకే, అట్లా నీకు లాస్ట్ వన్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్వశ్చన్ ఉన్నది లాస్ట్ క్వశ్చన్ ఏమైనా ప్రొప్రైటరీ రేషియో ఫార్ములా ఏంటిది? ఏదైతే షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఉంటాయో షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్ డివైడ్ చేస్తే మనకి ప్రాస్పెరిటరీ రేషియో వచ్చేస్తుంది. రెండు కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు షేర్ హోల్డర్ ఫండ్స్ ఏంటి మనకి ఇది చూడండి 20,000. ఇది ఒక షేర్ హోల్డర్ ఫండ్, రైట్. 20,000 షేర్ హోల్డర్ ఫండ్ ఒకటి వస్తుంది. ఇంకా క్యాపిటల్ రిజర్వ్స్ కూడా ఇచ్చిన వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఫండ్స్ 10,000 బై టోటల్ అసెట్స్. మన దగ్గర ఉన్న టోటల్ అసెట్స్ 60,000, రైట్. ఎంత అవుతుంది 30,000 బై 60,000 బై 2 అంటే 0.5%. అట్లా అన్నమాట. వచ్చేసాం. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు మూడింటిని. సరేనా?